అన్నానికి లోటు లేకుండా సకల సంపదలతో అందరూ తులతూగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ కథ విన్న తరువాత ఆ తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని, ఈ దుర్గమ్మ బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అద్భుతమైన కానుకను తీసుకుని వచ్చాను. అందుకే మీరు ఎప్పుడు కూడా డబ్బు పరంగా, ధనపరంగా ఇబ్బందులు పడకూడదు. కష్టకాలంతో బ్రతకకూడదు. మీరు అలా కన్నీళ్లతో కష్టాలతో బతుకుతూ ఉంటే ఈ దుర్గమ్మను చూస్తూ ఉండలేను బిడ్డ. అందుకే అద్భుతాన్ని చేసే ఒక మాటను తీసుకుని వచ్చానమ్మా. బిడ్డ, నువ్వు గనుక నేను చెప్పినట్లు నమ్మకంతో, విశ్వాసంతో నేను చెప్పే ఈ మాటను నువ్వు చెప్పుకున్నావు అంటే గనక నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు. నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు. డబ్బు కొరత ఉండదు. సంపాదనకు కొరత ఉండదు. నీ ఇంట్లో సిరుల వర్షం, కనక వర్షం కురుస్తుంది. ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తారు బిడ్డ. ఎలాగో నీ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా. ఆ మాట ఏమిటి అంటే గనక బిడ్డ, నువ్వు రాత్రి పడుకునే ముందు